ఆ శివధనస్సును శ్రీరాముడు నిజంగానే విరిచాడా అని ఆ ఆసక్తి అందరిలో ఉంటుంది. ఈ కథ శ్రీరాముడు సీతాదేవిని వివాహమాడిన విధానాన్ని వివరిస్తుంది. ఇది అయోధ్యలో ప్రారంభమవుతుంది. అక్కడి విశ్వామిత్ర మహర్షి తన యాగానికి రాక్షసుల నుంచి రక్షణ కోసం దశరథ మహారాజును ఆశ్రయించాడు. రాజు తన కుమారులు రాముడు లక్ష్మణుని ఆ మహర్షితో పంపించారు. ఈ ఇద్దరు యువరాజులు యాగాన్ని విజయవంతంగా కాపాడి దానిని అంతరాయం కలిగించేందుకు వచ్చిన రాక్షసులను ఓడించారు. ఆ తరువాత విశ్వామిత్రుడు రాముడిని లక్ష్మణుణ్ణి మిథిలాకు తీసుకెళ్లాడు. ఇది జనక మహారాజు పాలనలో ఉంటుంది. అక్కడ ఆ శివుని దివ్య ధనస్సు ఉంచబడింది. ఇది రాముడి భవిష్యత్తును నిర్దేశించేలా కనబడుతూ ఉంటుంది. ఆ మిథిలాకు చేరుకున్న తరువాత జనకుడు ఆ మహర్షి మరియు యువరాజులను గౌరవంతో స్వాగతించాడు. విశ్వామిత్రుడు ధనుస్సును యువరాజులకు చూపించాలని కోరగా జనకుడు దాని చరిత్రను వివరించాడు. జనకుడు చెప్పాడు ఈ విధంగా: ఈ ధనస్సు శివుడిది. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి శివుడు దీన్ని ఉపయోగించాడు. నా పూర్వీకుడు దేవరాత మహారాజుకు ఇది అందించబడింది. అప్పటి నుండి ఇది పవిత్రమైన ధనస్సుగా మా వద్ద కలిగి ఉంది. ఆ తరువాత ఆయన తన కుమార్తె సీత గురించి వివరించారు. ఆమె పుణ్య హలయాగం సందర్భంగా నేల నుంచి ఉదయించింది కాబట్టి నేను ఆమెను సీత అని పేరు పెట్టాను. ఆమె మంచి ఆచార సంపన్నురాలు, అద్భుత సౌందర్యవతిగా కూడా పెరిగింది. ఆ సీతకు తగిన వరుణ్ణి కనుగొనడానికి జనకుడు ఆ ధనస్సును వాల్చగల వాడికి మాత్రమే ఆమెను వివాహం చేయాలని ప్రతిజ్ఞ చేశాడు. అనేక రాజులు ప్రయత్నించి దానిని ఎత్తడంలో కూడా విఫలమయ్యారు. జనకుడు రాముడికి ధనస్సును చూపించాడు. దీని శక్తి గొప్పవారిని కూడా లొంగదీస్తుందని వివరించాడు. పెద్ద ఇనుప పెట్టెలో ఉంచబడిన ఆ ధనస్సును 5,000 మంది కలిసి తీసుకువచ్చారు. ఆ ధనస్సును రాజసం నడుమ రాజదర్బారంలో ఉంచారు. విశ్వామిత్రుడు రాముడిని ధనస్సు దగ్గరకు వెళ్ళమని ప్రోత్సహించాడు. శాంతమైన ధైర్యంతో రాముడు ఆ ధనస్సును తేలికగా లేపాడు. రాజదర్బారం మౌనంగా అతని కార్యాన్ని తిలకించింది. ధనస్సును వాల్చడం ప్రారంభించగానే అది భూమిని కంపింపజేస్తూ విరిగిపోయింది. శబ్దం వినిపించి ఆ జనాలు మూర్ఛపోయారు. కాని జనకుడు, విశ్వామిత్రుడు, యువరాజులు ప్రభావితం కాలేదు. ప్రజలు కోలుకున్న తరువాత వారు ఆశ్చర్యంతో మైమర్చిపోయారు. జనకుడు ఆనందంతో ఆ రాముణ్ణి సీతకు తగిన వరుడిగా ప్రకటించాడు. ఆ విశ్వామిత్రుడి ఆశీర్వాదాన్ని కోరాడు. మహర్షి ఆ వివాహానికి అంగీకారం తెలిపాడు. జనకుడు వివాహ ఏర్పాట్లు ప్రారంభించి అయోధ్యకు దూతలను పంపించాడు. ఆ మిథిలా ప్రజలు రాముడి విజయం చూసి పుష్పాలు చల్లారు. అతని కీర్తిని పాటించారు. సీత తన రాజభవనంలో నుంచి చూసి ఆనందంతో పొంగిపోయింది. ఆ విధంగా రాముడు మరియు సీత వివాహం అనునిత్యమైన ప్రేమ, ధర్మం, దైవశక్తుల చిహ్నంగా నిలిచింది. ఈ కథ దైవము, భక్తి మరియు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాముడు శివుని దివ్య ధనస్సును తేలికగా లేపి వాల్చడం దేవతలు, రాక్షసులు, మహారాజులెవ్వరూ చేయలేని కృషిని రాముడు చేసి చూపించాడు. ఆ ధనస్సు విరగడం దైవ సంకల్పాన్ని మరియు ఆ జనకుని ప్రతిజ్ఞను నెరవేర్చింది. రాముడిని సీతకు తగిన వరుడిగా నిరూపించింది. దానితో ఆ రాముడి ప్రశాంతత, క్రమశిక్షణ అతన్ని ఆదర్శ నాయకుడిగా నిలిపింది.